హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ఒక లేటెస్ట్ ట్రెండ్పై మేము అందిస్తున్న ఒక స్పెషల్ స్టోరీని చూసేద్దాం. ట్రిపుల్ వన్ జీవో సరిగ్గా ఏడాది క్రితం వరకు తెలంగాణలో ఇదో హాట్ టాపిక్. సామాన్యుల నుంచి బడా బడా రియల్టర్స్ వరకు దీనిపైనే తీవ్రంగా చర్చించుకున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలివిగా ఏం చేసిందంటే ట్రిపుల్ వన్ జీవోలోని ఒక పేరాను మార్చి కొత్తగా 69 జీవోను విడుదల చేసింది. ట్రిపుల్ వన్ జీవో రద్దు అంటూ ప్రచారాన్ని నిర్వహించింది. 1,32,000 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని, గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తామని రకరకాల లీకులిచ్చింది. ఎన్నికలయ్యాక ట్రిపుల్ వన్ జీవోను పూర్తిగా తొలగించాలి అనే ప్లాన్ కూడా చేసింది. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. కాకపోతే ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేయడంపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేసిన కేసీఆర్, కేటీఆర్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్లను అమరవీరుల స్తూపం వద్ద గుంజకు కట్టేసి రాళ్లతో కొట్టాలంటూ ఆవేశంతో ఊగిపోయారు. మరి అధికారంలోకొచ్చి 7-8 నెలలవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ట్రిపుల్ వన్ జీవో గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 7 నెలల పాలనలో ఒక్కసారైనా ట్రిపుల్ వన్ జీవోపై సమీక్ష చేయలేదు. కనీసం ఎక్కడా దాని ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అందుకే ఈ అంశంపై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.